సార్ మామూలుగా ఇప్పుడు 'డాకు మహారాజ్' చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉండొచ్చు? అంటే మనం 'గేమ్ చేంజర్' విషయానికొచ్చేసరికి వాళ్ళు 186,00,00,000 పోస్ట్ రిలీజ్ చేశారు. సార్ అది కాస్త నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ గురవుతుంది. ఇంత ఎక్కడి వాళ్ళు నుంచి వచ్చిందని చెప్పేసి. నెటిజన్స్ అర్థం చేసి 186,00,00,000 అనేది నెట్ కాదు, హ్మ్. గ్రాస్. హ్మ్. గ్రాస్ అంటే దాంట్లో నెట్ వచ్చేటప్పటికి సగం వస్తుంది అంతే. ఓకే. సో నెట్ అది గ్రాస్ 196 అని వేసుకున్నారు. హ్మ్. అదేముందిలే వ్యాపారం కోసం. నేను ఫస్ట్ డే వెళ్ళాను కదా సినిమాకి. ఫస్ట్ డేనే సగం థియేటర్ ఖాళీ. హ్మ్. వెరీ ఫస్ట్ డే అసలు ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ డే ఇంత ఇంత స శంకరు అంటే ఎందుకనో దానికి బజ్జే లేదు అసలు ఆ సినిమాకి. హ్మ్. నాలాంటోడు విశ్లేషణగా ఏదో చెప్పడం పక్కన పెడితే, హ్మ్. అసలు మామూలుగానే బజ్ లేదు ఆ సినిమాకి. ఎందుకు లేదో అది ఎవరికీ అర్థం కాని విషయం. హ్మ్. ఆయన అందుకని పెద్దగా దాని ప్రమోషన్ కూడా పెద్దగా ఏమీ చేయలేదు. వాళ్ళకే మరి అర్థమైపోయిందేమో. ఇప్పుడు రేట్లు తగ్గించేశారు. నేను కోర్ట్ ఆర్డర్ తోటి. హ్మ్. కోర్ట్ ఆర్డర్ లేకపోయినా తగ్గించుకోవాల్సొచ్చేది. ఎందుకంటే అవును. రేట్ల వల్ల థియేటర్‌లోకి ఎక్కట్ల జనాలు. అంతంత హ్మ్. రేట్లు పెట్టి రావడానికి ఏదో బ క్రేజ్ ఉన్న సినిమా ఒకటి అలా వేరు గానీ ఆహ్, బ ఇలాగ ప్రతి సినిమాకి ఇంతింత పెట్టి కొట్టడానికి ఎవడు ముందుకు వచ్చే పరిస్థితిలో లేడు. హ్మ్. అందుకని థియేటర్లు సగం ఖాళీ. హ్మ్. ఫస్ట్ డే రెండో షోకెళ్ళాను నేను. హ్మ్. రెండో షోకి ఖాళీ ఉంటే ఇంకేం మాట్లాడాలి? సో, అట్లా రేట్లు పెంచుకొని చేసుకోవాలని దౌర్భాగ్యపు అడుక్కుని గవర్నమెంట్ దగ్గరికెళ్ళి మేము రేట్లు పెంచుకోవాలని అడుక్కుంటాం. మానేస్తే మంచిది. బాగుంటే ఆడది, బాలేకపోతే ఇంకా అసలు ఉన్నది కూడా పోద్ది. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ డే కూడా హౌస్‌ఫుల్స్ కాకపోవడం రేట్ల వల్లే. అంత అవును. రేట్ల వల్ల ఫస్ట్ డే కూడా హౌస్‌ఫుల్స్ రన్ అవ్వకపోతే, హ్మ్. ఇంక రేట్లు ఎందుకు పెంచుకొని ఏడవరు మీరు? అది అడుక్కుంటం తప్పితే ఊరినే అడుక్కొని పరువు పోగొట్టుకుంటం తప్పితే. హ్మ్. డబ్బులు పెట్టి తీసాం, ఖర్చు పెట్టి తీసాం. ఖర్చు ఎవరి కోసం తీశారు? ఎవరికైనా త్యాగమా? మార్కెట్ ఉందని తీశారు. మరి గతంలో 10 ఏళ్ల క్రితం ఎందుకు తీయలే కోట్లు పెట్టి? వందల కోట్లు, 200 ఎందుకు తీయలే? అప్పుడు మార్కెట్ ఇంత లేదు. 'బాహుబలి' తర్వాత మార్కెట్ పెరిగింది. పెరిగబట్టి మార్కెట్ పెరిగింది గనక వస్తుందని ఖర్చు పెట్టారు. అంతేగాని ఏమైనా ఉద్ధరించడానికి ఎవరికో త్యాగం చేసినట్టు ఖర్చు పెట్టాం మాకివ్వండి అంటే అసలు వింతగా ఉంది ఆర్గ్యుమెంట్ గూడా. ఓకే. అది అడుక్కుంటూ పోవాలి. ఈ హ్మ్. పుణ్యమాన అడుక్కుంటూ పోద్ది. అడుక్కుంటూ మాట వెళ్తే బొచ్చి పుచ్చుకెళ్ళి మా రేట్లు పెంచండి, మాకు బెనిఫిషియల్ ఇవ్వండి. మేము బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాం. ఈ పిచ్చి వేషాలకి ఫుల్ స్టాప్ పడద్ది. ఓకే. సార్ మామూలుగా సార్ 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన తర్వాత అంటే 4:00 షో పడిన తర్వాత అయిపోయిన తర్వాత విపరీతంగా నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయింది సార్. ట్విట్టర్‌లో చూసుకుంటే సార్ డిజాస్టర్ గేమ్ చేంజర్ గేమ్ ఓవర్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా గ్లోబల్ ఫర్ రామ్ చరణ్ అన్న ఒక ట్యాగ్‌లైన్‌తో కూడా ఫుల్ ట్రెండ్ అయిపోయింది సార్. అంటే ఇది టార్గెట్‌గా పెట్టుకొని నిజంగా చేసారా? లేకుంటే ఏం జరిగింది లేదు. సార్? ఇంత నెగటివిటీ ఎందుకు స్ప్రెడ్ అయింది? టార్గెట్ అనడం లేదు. సినిమాలో ఏమి లేదమ్మా. ఎందుకంటే నెగటివిటీ ప్రీవియస్ సినిమా 'శంకర్‌ది' ఫ్లాపు. అవును. ఆహ్, బె బె అందులో 'శంకర్' చాలా బ్యాడ్‌గా తీసిన సినిమాగా పేరొచ్చేసింది. సో, దీనికి 4 ఏళ్ళు తీసిన సినిమా. హ్మ్. 2.5 ఏళ్ళు అయిపోయాయి సినిమా. సో, మ్యాటర్ అంతా కూడా పాత మ్యాటర్‌లు. ఫ్రెష్‌నెస్సు అప్‌డేట్ మ్యాటర్‌గా లేదు. హ్మ్. 'శంకర్' మరి చాలా పాత తన సినిమాలనే కలిపి తన సినిమాలోయే మళ్ళీ కొత్తగా ఆలోచనలు పుట్టలేదో మరికి ఆలోచనలు ఎందుకనుకున్నాడో, ఏ జాలనుకున్నాడో ఏమో గాని హ్మ్. అది చాలా బ్యాడ్ అది. సినిమా ఫ్లాప్ అవ్వటానికి వేరే కారణాలు ఎతకటం, ఆడలేక మధ్యలో ఓడనట్టు మనం ఒక బ్యాడ్ సినిమా తీసాం. బ్యాడ్ అది అంతే. ఓకే. దానికి ఇంకా వేరే కారణాలు ఎతకటాలు, వాళ్ళు చేశారు, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల ఇయన్నీ పిచ్చి సరుకు. ఇట్స్ ఎ బ్యాడ్ సినిమా. ఓకే. మళ్ళీ పైరసీ కూడా సార్ సినిమాని వెంటాడడం చూస్తాం సార్. వచ్చిన రోజే రిలీజ్ అయిన రోజే మధ్యాహ్నం కల్లా హెచ్‌డీ ప్రింట్ ఒకటి బయటపడింది. మళ్ళీ నిన్న అంటే తిరుపతి ఏపీకెళ్తుండగా బస్సులలో ఆ సినిమాని ఏసి అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వస్తేనే మరి 'పుష్ప 2' వచ్చింది ఆటలేదా? హ్మ్. ఇయన్నీ ఊరినే సాకులు. మా సినిమా బ్రహ్మాండమైన సినిమా పైరసీ వల్ల పోయింది. లేకపోతే ఇంకోటి ట్రోలింగ్ వల్ల పోయింది. ఇయన్నీ పిచ్చి మాటలు. హ్మ్. సినిమా బాగుంటే ఏమీ ఆపలేవండి సినిమాని. అర్థమైందా? సినిమా బాగాలేకపోతే ఇప్పుడు 'అఖండాను' 'పుష్ప 1' రిలీజ్ అయింది. అప్పుడు హ్మ్. ఏ టైంలో రిలీజ్ అయింది? పాండమిక్‌లో. అవును. ఏ థియేటర్‌లు రేట్లు పెంచలేదు. హ్మ్. ఇది బెనిఫిట్ షోలు లేవు. ఏమి లేవు. మరి దుమ్ములు దులప. అవును. సినిమా బాగుంటే ఏం పని చేయవు. సినిమా బాగా లేకపోతే హ్మ్. నువ్వు ఏమి చేసినా అంతే. హ్మ్. దానికేదో సాకులు ఎతుక్కుంటాం. గుడ్డి సాకులు ఎతకడం తప్పితే ఇయన్నీ ఏం కాదు. హ్మ్. ఆ సినిమా ఇస్ ఎ బ్యాడ్ సినిమా. బ్యాడ్ పీపుల్ హాస్ రెస్పాండెడ్ ఇట్ వెరీ బ్యాడ్‌లీ అంతే. ఓకే.